Isaiah chapter 5 verses 8 and 9. Woe to those who join house to house, who add field to field, until there is no more room, and you are made to dwell alone in the midst of the land. Verse 9. The Lord of hosts has sworn in my hearing, surely many houses shall be desolate, large and beautiful houses without inhabitant. In Telugu, స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతి యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. అంటే నాతో కాదు, వాక్యంలో రాయబడి ఉన్నది. నాతో సెలవిచ్చాను, నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును. Some people do this work. They join other houses to their houses. They try to add others' fields to their field. God says, "Woe to them, God says. Surely many houses shall be desolate, large and beautiful houses without inhabitant." స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు కొంతమంది మరి పవర్ ఉన్నటువంటి వాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, ఆ విధమైనవి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇంటికి ఇల్లు కలుపుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంటి ప్రక్కన ప్లేస్ ఉందనుకోండి, వాడు ఫర్ ఎగ్జాంపుల్ పూర్ ఫెలో అనుకోండి, పూర్ అయితే అతని ఇంటిని ఇల్లు కలిపేసుకుంటారు, సగము పూర్తిగాను, చిన్న కొద్దిగా కలిపేసుకుంటారు. ఆ తర్వాత ఇంకొకళ్ళు ఇల్లు, ఆ తర్వాత ఇంకొకళ్ళు ఇంటి స్థలం, ఆ తర్వాత వీళ్ళ పొలం ప్రక్కనే ఉన్న పేదవాళ్ళు ఉన్నారనుకోండి, అంటే వాళ్ళకన్నా కొంచెం పవర్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పొలాలు కలిపేసుకోవటం, కబ్జా అంటున్నారు కదా ఇప్పుడు, అలాంటివి చేయటం. అలాంటివి చేసే వాళ్ళకి దేవుడు అంట చాలా స్పష్టంగా చెప్తున్నారంట. ఏమని? మరి ఈ రకంగా కబ్జా చేసినటువంటి భూములు, ఇల్లు, నివాసులు లేక పాడైపోయినటువంటివి చాలా ఉంటాయి అని చెప్తున్నారు దేవుడు. అంత ప్లేస్లో మనం ఒక్కళ్ళమే నివసించలేం కదా ప్రియమైన వాళ్ళారా. ఎందుకు అలాంటి పనులు మనం చేసి పాపాన్ని కొని తెచ్చుకోవటం, మన కుటుంబాలకు శాపాన్ని, మన మీదకి శాపాన్ని కొని తెచ్చుకోవటం చాలా వృధా కదా. మనం నివసించగలిగినటువంటి ప్లేస్ మనకుంటే సరిపోతుంది కదా. ఉపయోగం ఏంటి మనం వేరే వాళ్ళ హౌసెస్, వేరే వాళ్ళ పొలాలు ఇలాంటివి కలుపుకోవటం వల్ల? అది దేవునికి అస్సలు ఇష్టం లేనటువంటి పని ప్రియమైన వాళ్ళారా. మనకి సరిపడా ఆహారము, సరిపడా స్థలము, సరిపడా వస్త్రములు, ప్రతిదీ కూడా సరిపడా ఉంటే చాలు ఈ లోకంలో జీవించటానికి. అంతకు మించి మనం సంపాదించుకొని అవి ఎటుపోతాయో, ఎవరి వల్ల అవుతాయో, ఎవరి పాలైపోతాయో ఎవరికీ తెలియదు. అయితే అన్నిటిని మించినటువంటి గొప్ప భయంకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే చాలా టెర్రిబుల్ సిన్ మనకు వస్తుందన్నమాట. ఇలాంటి పనులు చేయటం వల్ల భయంకరమైన పాపము, శాపము మన మీదకి, మన కుటుంబస్తుల మీదకి వచ్చేస్తుందన్నమాట. పిల్లతరం కూడా మరి ఆ పాపం ఉంటుంది అని ఒక చోట ఉన్నది బైబిల్ గ్రంథంలో. కాబట్టి మనం చేసేటటువంటి పనులు మనతో మాత్రమే పోకుండా మరి మనకు సంబంధించిన వారికి కూడా చుట్టుకునేవిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం అలాంటివి చేసి పాపాన్ని కొని తెచ్చుకోకుండా దేవునికి అతి ప్రియమైన వారుగా మనకి ఉన్నదానిలో సంతృప్తి పడి జీవించడానికి దేవుడు చాలా సంతోషిస్తారు అలా చేస్తే.